కానీ నేను కిరాతకం చేశాను. నా కన్న తల్లినే పొట్టన పెట్టుకోవాలనుకున్నాను. ఈ చేత్తోనే నా తల్లి పూల గుండెల్లో నిప్పుల వర్షం కురిపించాను. ఈ చెయ్యి ఈ చేతికి తగ్గ ప్రాయశ్చిత్తం జరిగింది. ఇక ఈ కసాయి గుండె మిగిలింది. ఆ కిరాతకుల కళ్ళన్నీ పాప మీద ఉన్నాయి. నా చిట్టి తల్లికి నేను కవచమై కాపాడుకుంటాను. వాళ్ళ అంతం చూస్తాను. అందమైన బొమ్మలు గీసే చేత్తో ఆ రివాల్వర్ పట్టుకోవడం ఎందుకు? దాన్ని తుడుస్తూ చేతులు కాల్చుకోవడం ఎందుకు చెప్పు? వేసిన బొమ్మను కాపాడుకోవాలంటే రివాల్వర్ ఉండాలి కదండి. అవునులే, దేవుడి విగ్రహాలుగా రక్షణ లేని రోజుల్లో నీ బొమ్మలు కాపాడుకోవడానికి రివాల్వర్ కావాల్సిందే. పాప స్పృహలోకి వచ్చినట్టుంది, పద. ఏం కావాలమ్మా? ఓ అంతే కదా, చిటికలో నయం చేస్తా చూడు. నేను అనాథనమ్మా. అయ్యో పాప. తాతయ్య, ఈ అంకుల్ని మన ఇంట్లోనే ఉంచుకుందామా? రవి వెళ్తానన్నా వెళ్ళనిస్తానా? కాళ్ళు చేతులు కట్టిపడేసి ఇంటో పడేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. హలో డాక్టర్. హాయ్ ఆశా, హౌ ఆర్ యు? ఫైన్ ఆంటీ. ఈ అంకుల్ ఎవరు? ఆశా, ఈ అంకులు ఈ ఆంటీకి కాబోయే హస్బెండ్. చూడమ్మా ఆశ, ఆ రోజు నువ్వు కిటికీ పక్కన కూర్చొని చూస్తుండగా ఎదురింటి ఆంటీని ఎవరో కత్తితో పొడిచారు. ఎవరు అంకుల్ చంపింది? ఆంటీ చాలా మంచిది. ఆశ ఇంకా షాక్ నుంచి పూర్తిగా కోలుకోలేదు. 2-3 రోజులు అన్ని జ్ఞాపకం వస్తాయి. అప్పుడు మీరు అడిగిన వాటికి అన్నిటికీ సమాధానం చెప్తుంది. సరే డాక్టర్. దాదా, నువ్వు మా ఇంటికి? నన్ను నమ్ముకున్న వాళ్ళకి ధైర్యం చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించటానికే ఇంటికైనా వెళ్తాడు ఈ దాదా. ఏం ధైర్యమో ఏమో. ఆ పిల్ల ఆశ ఇంకా బతికే ఉందట. ఆ సంగతి మీకు తెలుసు. ఆ పిల్లకి ఇంకా స్పృహ రాలేదు. ఈ సంగతి నాకు తెలుసు. దానికి స్పృహ వచ్చేలోపే పైకి పంపించాలి. ఈ సంగతి 3వ కంటికి కూడా తెలియకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కొడుకుని బయటికి రానియద్దు. మీరు కూడా బాడీ గార్డులు లేకుండా బయట తిరగొద్దు. ఆ కిల్లర్ కళ్ళెప్పుడు మీ మీదే ఉన్నాయి. జాగ్రత్త.